సినిమాకి వచ్చాననే మర్చిపోయాను అనమాట. అలా ఉందనమాట. మళ్ళీ బ్యాక్ టు రివ్యూస్ అని అనుకున్నాను. ఇంకెప్పుడు రివ్యూస్ చెప్పకూడదు అనుకున్నాను. 90mm రాడ్ పెట్టే డైరెక్టర్ రాడ్ పేరేంటి డైరెక్టర్ పేరు భాను ఏదో ఒకటి నాకు అర్థమైతలేదు. జీవితంలో ఛాన్స్ ఇచ్చినప్పుడు యూజ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. సినిమాలు చెప్తే ఇలాగే ఉంటుంది. అది నాకైతే నచ్చలేదండి, నిజంగా నచ్చలేదు. రొటీన్ స్టోరీ అండి. రొటీన్ స్టోరీ ఏముంది చెప్పండి? ఏమన్నా మెరిట్ ఉండాలి, ఏదైనా మ్యాజిక్ ఉండాలి. ఏముంది మ్యాజిక్ చెప్పండి? ఏముంది చెప్పండి? అంటే నన్ను తీయండి అంటారు ఎవడన్నా తెలిసినోడు. నాకు తీస్తాం వస్తే నేనే తీస్తాను, కానీ నేను చూడడానికి వస్తాను. 300 రూపాయలు పెట్టి సినిమాకి ఎందుకు వస్తాను? సినిమా అయితే 1% కూడా నచ్చలేదు నాకు. 1% కూడా నచ్చదు కూడా. ఎందుకంటే కొరియోగ్రఫీ కూడా బాగాలేదండి. కొరియోగ్రఫీ కూడా వెరీ వర్స్ట్. సాంగ్స్ కూడా వెరీ వర్స్ట్. ఒక సాంగ్ ఉంటుంది అనమాట, ఈ పాటకు లిరిక్ రైటర్ లేడు, సింగర్ లేడు అయ్యి అంటాడు. ఈ సినిమాకి డైరెక్షన్ లేదు, డైరెక్టర్ లేడు. అలాగే ఉందన్నమాట సినిమా కూడా. ఇట్ వాజ్ వెరీ 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 బ్యాడ్. అంటే బ్యాడ్, జీరో నాలెడ్జ్ మూవీ అనమాట. నాకైతే జెన్యూన్గా ఆనెస్ట్గా ఈ సినిమాని అవాయిడ్ చేయడమే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే లేదండి, వర్త్ కాదు. 300 కాదు కదా, 30 రూపాయలు కూడా. నాగవంశీ గారు ఒకటే చెప్తున్నాను నేను, మీరు కంబ్యాక్ ఇవ్వాలి మళ్ళీ నెక్స్ట్ మూవీ తోటి. 100% ట్రై చేస్తాను.